అదే ఇంకొకళ్ళు అయ్యుంటే మా ఆయన గురించి తప్పుగా మాట్లాడుంటే వాళ్ళ చెంప పగిలిపోయేది అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే కాదు విని కాశీ అయితే అంటూ ఉంటాడు, అల్లుడికి ఇచ్చే విలువ మీరు ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అల్లుడికి జాబు పోయి ఇంట్లో ఇల్లరికం వచ్చేసరికి ఒక పని వాళ్ళ కనిపించాడు. కాళ్ళ కింద అణిగి తొక్కాలని అనుకున్నారు, ఇప్పుడు జైల్లో వెళ్ళి కూర్చున్నారు అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే అంటే నువ్వే తప్పు చెయ్యలేదంటావు అని అంటూ ఉంటుంది స్వప్న. నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావు, కానీ ఆ తప్పు అనేది త్వరలోనే బయటికి వస్తుంది. చెప్పాడు కదా మా అన్నయ్య, మా నాన్నని అన్యాయంగా జైలుకి పంపిన వాళ్ళని ఊరికినే వదిలిపెట్టనని, అప్పుడు ఒక్కొక్కళ్ళ పని తేల్చేస్తాడు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే ఇక కాశీ అయితే చూద్దాం ఎలా బయటికి వస్తుందో, ఎవరికి ఎలాంటి శిక్ష పడుతుందో అని కాశీ కూడా చాలా డేర్గా సమాధానం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే కాశీకి ఫోన్ అయితే వస్తూ ఉంటుంది. ఎవరు నీకు ఫోన్ చేస్తున్నారు, ఇలా ఇవ్వు ఫోను అని స్వప్న అయితే ఫోను లాక్కుంటుంది. స్వప్న ఫోను లాక్కోవడంతో అప్పుడే ఇక కాశీకి చాలా కోపం వచ్చి స్వప్నని కొడతాడు. దాంతో ఇక స్వప్న ఒక్కసారే కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన కావేరి అయితే అమ్మ స్వప్న అని అంటూ ఇక స్వప్నని దగ్గరికి తీసుకుంటుంది. ఇక కాశీ అయితే కళ్ళు తిరిగి పడిపోయిన స్వప్నని చూసి అప్పుడే ఇక దగ్గరికి రాబోతూ ఉంటాడు. నా కూతుర్ని ముట్టుకోకు, పో బయటికి అని అంటూ ఉంటుంది కావేరి అయితే. అప్పుడే ఇక కావేరి వెంటనే డాక్టర్కి అయితే ఫోన్ చేస్తుంది. డాక్టర్కి ఫోన్ చేసిన తర్వాత కార్తీక్ కూడా ఫోన్ చేస్తుంది. కానీ కార్తీక్ ఫోను ఛార్జింగ్లో ఉండడం వల్ల అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఫోన్ చూసుకోవడం. తర్వాత దీప వచ్చి ఫోన్ చూసుకుంటుంది. చిన్నత్తయ్య ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారేంటి, బావేమో బయటికి వెళ్ళాడే అని దీప అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే కావేరి అయితే కార్తీక్ కార్తీక్ అంటూ కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది. ఏమైంది చిన్నత్తయ్య అని అడుగుతూ ఉంటుంది దీప. అమ్మ దీప, కార్తీక్ లేడా అని అడుగుతూ ఉంటే లేడత్తయ్య బయటికి వెళ్ళాడు బావా అని అంటూ ఉంటుంది దీప. కాశీ స్వప్నని కొట్టాడు, కళ్ళు తిరిగి పడిపోయింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు, చాలా భయంగా ఉంది. డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పింది అంటూ కావేరి అయితే ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి తను ఆటోలో అయితే కావేరి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక కాశీ అయితే స్వప్న స్పృహలోకి రాకపోయేసరికి హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడే కావేరి అయితే నీకో దండం, నిన్ను పిఏగా చేసుకున్నందుకు నా భర్తని జైలుకి పంపించావు, ఈరోజు నా కూతుర్ని చంపాలని చూస్తున్నావు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా కూతురికి గొప్ప జీవితాన్ని ఇచ్చావయ్యా, గొప్ప జీవితాన్ని ఇచ్చావు అని అంటూ నమస్కారం పెడుతూ ఉంటుంది కావేరి కాశీకి అయితే. అప్పుడే ఇక కాశీ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక దీప అయితే వస్తుంది. ఇక దీప వచ్చిన తర్వాత ఇక డాక్టర్ కూడా వస్తారు. అప్పుడే ఇక డాక్టర్ అయితే స్వప్నని చెకప్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక చెకప్ చేస్తూ డాక్టర్ ఉండగా ఇంతలో కావేరి అయితే ఫోను లాక్కుందని స్వప్నని లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బ తట్టుకోలేక అది కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అని అంటూ ఉంటుంది కావేరి అయితే దీపతో. అప్పుడే పక్కనే ఉన్న కాశీ అయితే తలంచుకొని అలా నుంచొని ఉంటాడు దీప దగ్గర. ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత అసలు అమ్మాయిని అంతలా ఎవరు కొట్టారమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇంకెవరో తన భర్తేనమ్మా అని అంటూ ఉంటుంది కావేరి. మీరు ఆగండి చిన్నత్తయ్య, భార్యాభర్తలు గొడవలండి అని అంటూ ఉంటుంది దీప. చూడమ్మా, ఆ అమ్మాయి మామూలు మనిషి అయితే పర్వాలేదు, తను ప్రెగ్నెంట్తో ఉన్న ఆడదాన్ని అలా కొడితే తల్లికి బిడ్డకి కూడా క్షేమం కాదు అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది. తను చాలా వీక్గా ఉంది, ఇలాగే ఉంటే కడుపులో బిడ్డ దక్కడం కూడా కష్టమే అని చెప్పడంతో మేము చూసుకుంటాం డాక్టర్ అని దీప అయితే అంటూ ఉంటుంది. అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక కావేరి దీప ఇద్దరూ కూడా స్వప్న దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇక స్వప్న అయితే ఏడుస్తూ ఉంటుంది. నాకు ఈ బిడ్డ వదిన, నాకు ఈ బిడ్డ వద్దు, ఇలాంటి రాక్షసుడికి నేను బిడ్డని కనలేను,
ఇలాంటి రాక్షసుడు బిడ్డ నా కడుపులో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. స్వప్న అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే పిచ్చి కాదు వదినా, పిచ్చి కాదు, ఇలాంటి దుర్మార్గుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను వదినా, చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక కాశీ అయితే ఇలా అంటూ ఉంటాడు, అంతా నేనే చేసినట్టు ఎందుకు నన్ను ఒక దోషిలా చూస్తున్నారు? మీ నాన్న నన్ను టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ పెట్టినప్పుడు మీ నాన్నని ఒక్క మాట కూడా నువ్వు అనలేదు. అయినా భర్తకి ఏనాడైనా నువ్వు విలువ ఇస్తేనే కదా. మీ నాన్న నన్ను ఎప్పటికప్పుడు ఒక పనివాడిలా చూస్తూ ఉంటే నువ్వు కూడా నన్ను పనివాడిలాగే చూసుకున్నావు. ఏదో పెద్ద భర్తని గౌరవించినట్టు ఇప్పుడేమో తెగ మాట్లాడేస్తున్నావు అని అంటూ ఉంటాడు. కాశీ అయితే కాశీ నువ్వు ఆగు అని అంటూ ఉంటుంది దీప. ఏంటక్క ఆగేది? అసలు వీళ్ళ నాన్న చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన శిక్ష అనుభవించాల్సిందే. నన్ను బాధ పెట్టినందుకు ఆ శిక్ష రెట్టింపు అవుతుంది తప్ప ఆయనేమి బయటికి రాడు అని చెప్తూ ఉంటాడు కాశీ. ఇక కాశీ మాటలకి చాలా కోపం వస్తుంది దీపకి. అప్పుడు ఇక దీప అయితే లేచి పైకి కాశీని చంప పగలగొడుతుంది. ఆయనకి శిక్ష పడాలా? శిక్ష పడాలి కాశీ, నిజంగానే శిక్ష పడాలి. నువ్వు ఉద్యోగం పోయి ఎవరినో గుద్దేసి జైలుకి వెళ్తే వాళ్ళకి 40 లక్షలు కట్టి నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడే, అందుకు ఆయనకి శిక్ష పడాలి. నువ్వు జాబు చేస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి బయటికి పోయి జల్సాగా తిరిగి వచ్చి ఇంటికేదో ఉద్యోగం చేసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేవాడివే. ఆ విషయాన్ని స్వప్నకి చెప్పకుండా ఆయనే దాచుకొని ఆయన మనసులోనే పెట్టుకొని మీ ఇద్దరికి గొడవ పడకూడదని ఆయన ఆలోచించాడు చూడు పెద్దరికంగా. అందుకోసం ఆయనకి శిక్ష పడాలి. నిన్ను పిఏగా పెట్టుకొని నీకు బాధ్యత నేర్పి ఒక స్థాయికి తీసుకురావాలనుకున్నాడు చూడు, అందుకని ఆయనకి శిక్ష పడాలి. నీకు ఉద్యోగం వచ్చింది, లక్షల జీతం వచ్చిందని నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడొచ్చు. నీ చేతిలో డబ్బులున్నాయి కదా, నీ ఎంత ఖర్చు పెట్టారో విసిరేస్తాను అని నువ్వనొచ్చు. నీ చేతిలో 1 రూపాయి కూడా లేనప్పుడు, నీ తండ్రికి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని చేరదీసింది ఆ తప్పు చేసిన అతనే అని దీప అయితే అంటూ ఉంటుంది. అసలు ఎంజీ పోస్ట్ అంటే ఏంటో నీకు తెలుసా? దానికి ఎంత అర్హత ఉండాలో నీకు తెలుసా? నువ్వు చదువుకున్న చదువుకి నీకు ఇప్పటికిప్పుడు ఎంజీ పోస్ట్ ఇచ్చారంటే వాళ్ళకి నువ్వు ఎంత అవసరమయ్యావో, మావయ్యని CEO సీట్లో నుంచి దింపడానికి నువ్వు ఎంతలా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటే నీకు అంత డబ్బిచ్చి అంత పోస్ట్ ఇస్తారు. ఎన్ని కంపెనీలు తిరిగినా నీకు రాని ఉద్యోగం ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకో, నువ్వు చేస్తుంది తప్ప రైట్ అనేది అని అంటూ దీప అయితే కాశీకి ఊహించని సమాధానం చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.